ఆహా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ తల్లిని చూసినట్టుగానే ఉంది. ఈడు జోడు అంటే ఇది. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి, శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. మా ముంగిలిలో పున్నమి పూల వెన్నెల విరియాలి. మా చక్కని జంట అక్క, బావా నిన్ను చూస్తున్నాడు. అబ్బా, మా రెండో అమ్మాయి స్వర్ణ. నమస్తే. అలాగా? అదేమో చిన్నది స్వప్న. ఓ నమస్కారం. వాడు చంటోడు కిట్టు. హలో, హౌడీ యుడు. హుషారైన కుర్రాడే. సీత, మీ తమ్ముళ్లాంటి హుషారైన కుర్రాన్ని ఏడాదిలోపు నా చేతిలో పెట్టాలి. ఆ పిల్లలిద్దరూ పర్సనల్ గా ఏమైనా మాట్లాడుకుంటారేమో. వాడికంటూ నాకు తెలియని పర్సనల్స్ ఏమీ లేవండి. ఏరా కన్నా? కరెక్ట్ గ్రాని. సీత, నువ్వు మాట్లాడతావా? ఎందుకు మనవరాలా అంత భయం? వెళ్ళరా సాకేత్, ఈ కాలంలో ఇదంతా ఫ్యాషన్. వెళ్ళి మాట్లాడుకోండి. మనము వెళ్దామా? ఏయ్, మీ జాబ్ టెంపరీనా పర్మనెంటా? జాబ్లో చేరే 6 నెలలైంది. పర్మనెంట్ కాలేదు, అవుతుంది. పెళ్లి తర్వాత కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? గ్రానీకి ఆడపిల్లలు జాబ్ చేయటం నచ్చదు. నీకు? గ్రానీ ఇష్టమే నా ఇష్టం, నాకు నచ్చదు. మీరేం బిజినెస్ చేస్తారు? చాలా రకాలున్నాయి. కాస్మెటిక్స్, కంప్యూటర్స్, ప్లాస్టిక్, ఇలా చాలా ఉన్నాయి. ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అన్నిటికీ నా గైడ్ మా గ్రానీనే. మీ నాన్నమ్మ బిజినెస్ వద్దంటే? సింపుల్, వైండప్, అన్నీ మూసేస్తాను. సీత, గ్రానీ పిలుస్తాను. సేతేది సాకేత్? వస్తుంది గ్రానీ. సీత రా వెళ్దాం, వాళ్ళు పిలుస్తున్నారు. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటే? మీరంతా అంతా కుదిరిపోయినట్టే అన్న ఆనందంలో ఉన్నారు, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఆ పెద్దావిడ నోరు తెరిస్తే పిల్లలు అంటుంది. ఈయనకి, వీళ్ళమ్మకి ఆ నానమ్మ మాటే వేదం. నాకెందుకో నేను ఆ ఇంట్లో ఒక యంత్రాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందమ్మా. వాళ్ళ కోట్ల ఆస్తి కన్నా మన ఇల్లు, మన పెరడు, నా గులాబీలు, నా చిలుక, పాటలు, ఇవే నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయమ్మా. మీరు కూడా నా ఇష్టాలు అడగరా? నేనేది తేల్చుకోలేకపోతున్నాను. నాకెందుకో బాధగా ఉంది. ఏయ్, నీకేమన్నా పిచ్చా? అవతల వాళ్ళని కూర్చోపెట్టి పెరట్లో ఈ రచ్చేంటి? అయినా నిన్ను కన్నవాళ్ళం మేము. మాకన్నా నీ మంచి చెడ్డలు ఎవరు ఆలోచిస్తారే? పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసేయ్. రా.
సీత, పదవే, పెద్దావిడ పిలవడం ఇది 3వ సారి. ఆవిడ కోపం వస్తే శివుడు 3వ కన్ను తెరవడమేనట. పద. సీత, నీతో మాట్లాడాలి. ఇందాకిది వాగిన పిచ్చివాగుడు గురించి అడుగుతుందేమో. చెప్పండి. సీత, ఎన్నిసార్లు పిలవాలి? రావడానికి ఎంతసేపమ్మా? వెళ్ళు. ఎన్నాళ్లకు మా బంగ్లాలో మంగళ వైద్యాలు మోగపోతున్నాయి. రామచంద్రయ్య, ఎక్కడా ఏ లోటు జరగకూడదు. 5 రోజులు పెళ్లి. అందరూ పెళ్ళంటే మంగమ్మ గారి మనవడి పెళ్ళే అని అంతా కథలు కథలుగా చెప్పుకోవాలి. ప్రతి పైసా నేనే ఖర్చు పెడతాను. ఏ ఖర్చుకి వెనకాడద్దు. అన్ని ఖర్చులు నావే. మనందరం ఒకటే, అది గుర్తుంచుకోండి. నా దగ్గర అస్సలు మొహమాట పడద్దు రామచంద్రయ్య. మా పెట్టుబడుల వరకు మాకు వదిలేయండి. ఇదిగో, ఆ మా మీలే వద్దు. అంతా మనమే. సరేనా? సరేనండి. పెళ్ళెప్పుడు చేసుకుంటావు సాకేత్? నువ్వు ఎప్పుడు చేసుకోమంటే అప్పుడే గ్రాని. ఏం సావిత్రమ్మ రామచంద్రయ్య, ఇక ఈ సంబంధం ఖాయమైనట్టే. ఏమంటారు? శుభం. లక్ష్మి, ఇదిగో అత్తయ్య. ఇదిగో జక్కన్న గారు, ఇలా రండి. వస్తున్నా. రామచంద్రయ్య, నువ్వు కూడా ఇలా రా. నేను పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి ఘనంగా నిశ్చితార్థం జరిపిస్తాను. ఇదిగో, నిశ్చితార్థం మా ఇంట్లోనే సుమా, మళ్ళీ మార్పు ఉండకూడదు. ఇప్పుడు నాకు బాయ్ చెప్తాడు. హలో సీత, అబ్బాయి ఎలా ఉన్నాడు? పర్వాలేదు, మనిషి బానే ఉన్నాడు. కులాసాగా కబుర్లు చెప్పుకున్నారా? అయితే ఓకే. చెప్పు. అక్క, బావ బాగున్నాడు కదూ? అవును, ఎంత బాగున్నాడో.
అక్కకు తగ్గట్టు ఉన్నాడు. ఫోటోల కంటే కూడా బాగున్నాడు. ఏ అక్క, ఒక్క మాట అవునే బాగున్నాడు అంటే నీ నోటి ముచ్చలు ఏమైనా రాలిపోతాయా? అక్క చెప్పడానికి సిగ్గుపడుతుంది. అవునా అక్క? సిగ్గు లేదు గిగ్గు లేదు. నన్ను విసిగించుకండి, వెళ్ళండి ప్లీజ్ అక్క. చెప్పక్క. చెప్పక్క. మనిషి బాగానే ఉన్నాడు కానీ ప్రతిసారి గ్రాని గ్రాని అనడమే అర్థం కావడం లేదు. ఆ విషయాలు మనకెందుకక్క? నిన్ను ఓకే అన్నారు, సంతోషించు. బావైతే సూపర్, అంతే. నిన్న సాయంత్రం నుంచి నీ దశ మారిపోయింది, అంతే. ఇవాళ నానమ్మ చాటు అబ్బాయి, రేపు నీ కొంగు చాటు కృష్ణుడు. ఈ చాటు మాటే నన్ను కాస్త వెనక ముందు ఆలోచించమంటుంది. భోజనం చేశారా? ఫోన్ చేయొద్దన్నారు కదా, అందుకే ఎస్ఎంఎస్ పెట్టాను. ఏంటక్క, బావ ఎస్ఎంఎస్ పంపించాడా? ఏది మాకు చూపించు. చూపించక్క. ఏం లేదే, చూపి. వదలండి. ఏంటక్క, బావే ఫోన్ చేస్తున్నాడా? చూసావా, నువ్వు ఎస్ఎంఎస్ కి ఆన్సర్ చేయలేదు. పాపం ఆగలేక ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు మాట్లాడు. హలో. హాయ్ సీత, నేను సాకేత్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు? డిన్నర్ అయిపోయిందా? బావ మాట్లాడుతున్నాడా? మాట్లాడవేంటి? మాట్లాడక్క. భోంచేసావా లేదా అని గ్రాని అడగమంది. చేశాను. అయితే ఓకే, గుడ్ నైట్. అక్క, బావ ఐ లవ్ యూ చెప్పాడా? వెళ్దాం పదా. సీత, ఆ ఫోన్ చూడమ్మా. హలో సీత, ఇవాళ రేడియోలో నీ ప్రభాత గీతాల ప్రోగ్రాం లేదు కదూ?
ఇంటి దగ్గరే ఉన్నావా? ఏం చేస్తున్నావు? పూజ గది శుభ్రం చేస్తున్నాను అమ్మమ్మగారు. అది దేవుడు కార్యాలు చేయొచ్చు, కానీ ఇల్లు ఒడవటం, అంటు తోమటం, బట్టలు ఉతకడం అలాంటి పాచి పనులు మానే. ఎందుకంటే నువ్వు ఈ మంగమ్మింటికి మనవరాలుగా రాబోతున్నావు. కాస్త దర్జా దర్పం నేర్చుకో. టీవీగా ఉండాలి. వినపడుతుందా? మన స్థాయికి తగ్గట్టుండాలి. ఇవాళ శుక్రవారం కదా, తల స్నానం చేసావా? చేసే ఉంటావులే. కాస్త మీ వాళ్ళు సాంప్రదాయం గల వాళ్లే కదా. ఏమిటి అన్నీ నేనే మాట్లాడుతున్నాను? నువ్వు అనవు ఆనమే. తలంటుకున్నావా లేదా? తలంటుకున్నాను. నువ్వు ఏమిటి నో? అమ్మమ్మ గారు అనమన్నానా? అవును, ఏం పెట్టి తలంటుకుంటున్నావు? షాంపూ అమ్మమ్మగారు. ఆ షాంపూలవి మానేయ్. నేను సీకాయ, గోరెంట, గుంటగరడ, కలబంద, ఉసిరి, నిమ్మ, మందార, ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలన్నీ కలిపిన మంచి పొడిని పంపిస్తాను. ఇక నుంచి ఆ పొడిని పెట్టి తలంటుకో. అసలే ఉత్తైన జుట్టు. రేపు వరుస కాన్పులొచ్చినా ఒక్క వెంట్రుకు రాలదు. పైగా తలకు చలువా. అలాగే అమ్మమ్మగారు. నాకు డ్యూటీకి టైం అవుతుంది, ఉండునా మరి? ఈ ఉద్యోగం ఒకటి నిన్నో మాట ప్రశాంతంగా విననివ్వదు. అయినా ఇంకెన్నాళ్ళులే, పెళ్ళయ్యేదాకే కదా. ఆ తర్వాత నా దగ్గరే కదా నువ్వు ఉండేది. అన్ని విషయాలు దగ్గరుండి నేను చూసుకుంటాలే. ఏమంటున్నారే మంగమ్మ గారు? ఉసిరికాయ, సీకాయ, నిమ్మ, గుంటగరగడ, గోరింట, కలబంద అంటుంది. ఏంటే నువ్వనేది? జుట్టు రాలకుండా వైద్యం అంట. ఏమ్మా, అసలు నాకు తెలియక అడుగుతున్నాను. వాళ్ళు నన్ను చూసి పెళ్లి చేసుకుంటున్నారా, నా జడను చూసి పెళ్లి చేసుకుంటున్నారా? అసలు నన్ను మనిషిని అనుకుంటున్నారా, పిల్లలు కనే యంత్రాన్ని అనుకుంటున్నారా? కాన్పైన తర్వాత జుట్టు రాలకుండా ఇప్పటి నుంచే తలంటుకి సుగంధ ద్రవ్యాల పొడి పంపిస్తుందంట. దీంతో ఏవన్నా చిరాకే. లేవే, స్కూల్కి బయలుదేరు. లేరా, ఉండ్రా. అరే, అదేంటి సీత నువ్వు తోవుతున్నావు? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? నేనెప్పుడు తోమనట్టు. ఏ, నీతో కూడా తోమించొద్దు అని చెప్పిందా? ఎవరు? ఇంకెవరు, ఆ మంగమ్మ గారే. ఏ, నిన్ను తోమొద్దని చెప్పిందా? అవును, ఇలాంటి పాచి పనులు చేయొద్దు, దర్జా నేర్చుకో అని చెప్తుంది. మంచి మాటేగా చెప్పారు. ప్రతిదానికి అలా పెడార్థాలు తీస్తావెందుకు? అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళు. వెళ్ళి రెడీ అవ్వు, నేను తోముకుని వస్తాను పద. వెళ్ళు. ఇవ్వవే. ఆవిడ చెప్పింది కరెక్టే. అంట్లు తోమితే అదృష్ట రేఖలు చెరిగిపోతాయట. ఏంటా చూపు? వెళ్ళు, వెళ్ళి తయారవ్వు. ఆ మంగమ్మ గారికి దీని మీద ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ.